ప్రేమ స్వరూపి, మా జీవితంలో మరొక పునరుత్థాన దినాన్ని మాకు దయచేసినందుకు వందనాలయ్యా. ఈ పునరుత్థాన ఆరాధనలో మీ పరిశుద్ధ నామాన్ని మేము సన్నుతిస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. మీరు మా అందరితో మాట్లాడండి ప్రభువా, మీరు బలపరచండి ప్రభువా, మీరు ఆశీర్వదించండి. మీ ఘనమైనటువంటి అభిషేకాన్ని మాకు తోడుగా ఉంచుమని అడుగుతున్నాం. మీ వాక్యాన్ని మాకు విడుదల చేయండి ప్రభువా, మీరు ఆశీర్వదించండి నాయన, మీరు బలపరచండి ప్రభువా. ఘనత మహిమ ప్రభావాన్ని మీకే చెల్లిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, రావలసిన బిడ్డలను సకాలానికి తోడుకొని రండి. మీ వాక్యామృతం మాకు పంచి పెట్టండి. మీ వాక్య ప్రకారంగా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. మీరు బలపరిచి మహిమ పొందుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పాఠ్య పుస్తకంలో నుండి 269వ పాట పాడుకున్నాం. పాఠ్య పుస్తకాలు లేనటువంటి వారు తీసుకుని వెళ్ళండి. మరి పాఠ్య పుస్తకాలు తీసుకున్నాండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. పాఠ్య పుస్తకంలో 296వ పాట పాడుకున్నాం. మీరందరూ కలిసి నాతో పాడుతూ ప్రభుని మహిమపరచండి. దేవదూత వలె నేను నీ సన్నిధిలో గాత్రవీణనై మ్రోగినే పాడనా. దేవదూత వలె నేను నీ సన్నిధిలో గాత్రవీణనై మ్రోగినే పాడనా. ఓ కృపా సత్య సంపూర్ణుడా, సకల సింహాసనాసీనుడా. ఓ కృపా సత్య సంపూర్ణుడా, సకల సింహాసనాసీనుడా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇన్ని రోజులైన తర్వాత కూడా దేవుని స్తోత్రం కలుగును గాక. మనం నూతన సంవత్సరంలోనే ఉన్నాం. ఒక మాసం కూడా గడిచిపోలేదు. కాబట్టి మరి కొత్త వారికి అందరికి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక మీకు అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహు బలంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి కాసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. ఈ మధ్యకాలంలో మరి చాలా బిజీ షెడ్యూల్ అయ్యి కాస్త మరి గొంతు ప్రాబ్లం ఇచ్చింది. కానీ దేవుడు మాత్రం ఆయన బలపరుస్తూ నడిపిస్తున్నాడు. మీరు జాగ్రత్తగా దేవుని మాటలు విని మరి మీరు ఆశీర్వదించబడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. నేను తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. తొందరగా అన్నాడు కదా అని 5-10 నిమిషాలు అనుకునేది. అది మన వంశాన్ని లేదు. దేవుడి స్తోత్రం కలుగుతారు. కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని మరి జాగ్రత్త విని మీరు ఆత్మీయమైన మేలులు పొందాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. పిల్లల్ని పెద్దల్ని మరి స్వాధీనంలో పెట్టుకోనని పిల్లలు పెద్దలు ఆ పిల్లలు అటు ఇటు తిరగకుండా మరి ప్రక్కన వారికి ఎటువంటి డిస్టర్బ్ కలిగించకుండా మీరు ఒకసారి పిల్లల్ని మీ ఆధీనంలో ఉంచుకోరండి. దేవుని వాక్యాన్ని మనం తెరిచి మనం ముందుకు వెళ్దాం. దేవుడు 2016 సంవత్సరం మనల్ని దాటింపజేసి 2017వ సంవత్సరంలోకి మనల్ని తీసుకుని వచ్చాడు. దేవుని పిల్లగా ఒక రోజు అనేది ఒక గజం అనుకుంటే, ఒక వారం అనేది ఒక ఫర్లాంగ్ అనుకుంటే, ఒక సంవత్సరం అనేది ఒక మైలురాయి. ఒక మైలురాయి మనం దాటాము, మరొక మైలురాయిలోకి మనం ఎంటర్ అయ్యాము. 2016 అన్నటువంటి మైలురాయి దాటాము, 2017 అనే మైలురాయికి మనం వచ్చాం. దినాలు సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోతున్నాయి. అయితే మన జీవితంలో ఏదైనా ఒక ఆత్మీయమైన మార్పు కనిపించిందా? ఏదైనా ఒక ఆత్మీయమైనటువంటి లాభాన్ని మరి మనం పొందుకున్నామా అనే దానిని మనం జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. ఏ ఆత్మీయమైన మేలు గనక మనం పొందకపోతే మనం చేసుకునే పండుగలు కానీ మనం వెళ్ళే మీటింగులు కానీ అన్నీ కూడా మరి వ్యర్థమేనని దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్పగలను. ఏదైనా కూడా ఒక ఆత్మీయమైన మేలు మనకి కలిగించాలి. ఏ ఆత్మీయమైనటువంటి మేలు కలగలేదంటే మరి మన జీవితంలో ఎంతో నష్టపోయినటువంటి వారం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిన్నటి దినం నుండి పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో, నా హృదయంలో ఆయన మాట్లాడుతూ ఒక వాక్యాన్ని లేలగా నా మనసులో ఆయన తీసుకొని వస్తున్నాడు. అదే మాటను మీకు నేను అందించాలని మీ ఎదుట నేను నిలబడ్డాను. పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం
22వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనాన్ని మనమందరం చూద్దాం. పిల్లరా, మీరు ఆ మాట చదవండి. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. క్రీస్తునందు పిల్లరా, దైవజనుడైనటువంటి యెహెజ్కేలు ప్రవక్త చెప్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. దైవ ఆత్మ ద్వారా ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను దేశమును పాడు చేయకుండా ఒకటి, ప్రాకారమును దిట్టపరచుటకును, రెండు విషయాలు అక్కడ మెన్షన్ చేయబడ్డాయి. ఒకటి, నేను దేశమును పాడు చేయకుండా ప్రాకారమును దిట్టపరచడానికి తగినవాడు ఎవడని, ప్రక్కలైన సందులలో నిలవబడుటకు తగినవాడెవడని నేను ఎంతగా విచారించినను ఒక్కడైనను కనబడలేదు అంటున్నాడు. ఈ మాట చెప్తుంది దేవుడు చెప్తున్నాడు. దేవుడే ఈ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడే ఆ దైవజనుడు ద్వారా మాట్లాడుతున్నాడు. తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినా ఒక్కడైనను నాకు కనబడలేదు అంటున్నాడు. తగినవాడు. మీరు ఓ జాబు కొరకు ఎగ్జామ్ రాస్తారనుకోండి, మీరు దాంట్లో పాస్ అవ్వాలి. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తారు, అందులో మీరు సెలెక్ట్ అవ్వాలి. తర్వాత మీకు జాబ్ అనేది ఇస్తారు. అంటే జాబ్ పొందడానికి, ఉద్యోగం పొందడానికి తగిన అర్హత అనేది ఉండాలి. తగిన వాడికే ఉద్యోగం ఇస్తారు. దేవుడు కూడా ఈ 30వ వచనం చెప్తున్నాడు, తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినా ఒక్కడైనా కనబడలేదు అంటున్నాడు. తగినవాడు దేనికి తగినవాడు? బ్రద్దలైన సందులలో నిలవడానికి తగినవాడు. ఈ బ్రద్దలైన సందులలో నిలవడానికి తగినవాడు ఎవడని దేవుడే వెలుగుతున్నాడు, దేవుడే ఆలోచిస్తున్నాడు. అయితే ఒక్కడు కూడా కనపడలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు విషయాలు ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఒకటి, నీ దేశాన్ని పాడు చేయకుండా ఉండాలి. రెండవది ఏంటంటే ప్రాకారాలను దిట్టపరచాలి. ఈ రెండు కార్యక్రమాల కోసం దేవుడు ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ వ్యక్తి బద్దలైన సందుల్లో నిలవడానికి తగిన అర్హుడై ఉండాలి అంటున్నాడు దేవుడు. ఏంటి బద్దలైన సందులు? ఏంటి ఈ బద్దలైన సందులు అంటే ఏంటి? దేవుని వాక్యం మనకి ఎంత తేటగా మాట్లాడుతుందో మీరు ఆలోచన చేయాలి. మీరు ఆ మాటలు గ్రహిస్తూ ఉండాలి. దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడతాడు. క్రీస్తునందు ప్రియులారా, ఏ వ్యక్తి అయినా సరే తగిన వాడుగా దేవునికి దొరికి
ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఒక దృఢమైనటువంటి ఒక ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఒక్కరిని బట్టి కుటుంబానికి ఆశీర్వాదం, ఒక్కరిని బట్టి నీ బస్తీకి ఆశీర్వాదం, ఒక్కరిని బట్టి నీ గ్రామానికి ఆశీర్వాదం, నీ పట్టణానికి ఆశీర్వాదం ఒక్కరిని బట్టే. ఆ ఒక్కరు ఎవరు అని ఎదుగుతున్నాడు. ఎవరు అని దేవుడు ఆయన అగ్ని జ్వాలల వంటి నేత్రాలతో ఆయన వెతుకుతున్నాడు. ఆ ఒక్కడు దొరికితే చాలు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఒకవైపు దేవుడున్నాడు, ఒకవైపు లోకం ఉంది. అటు లోకానికి ఇటు దేవుడికి మధ్యలో నిలబడగలిగినటువంటి ఒక పెద్దలైన సత్తులో నిలబడదగిన ఒక వ్యక్తి కోసం దేవుడు చూస్తున్నాడు. ఒక వ్యక్తిని నిలబెట్టుకొని ఆ వ్యక్తికి దేవుడు ఒక బాధ్యత అప్పగించి ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తి ద్వారా సంఘాన్ని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ వ్యక్తి పెద్దలైన సందులో నిలబడాలి. ఇది ఈ రోజున మన వర్తమానం. ప్రియమైన వారులారా, ఆ పెద్దలైన సందులంటే ఏంటో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మీతో మాట్లాడతాను. చాలా కాలం క్రితం తన భర్తను పోగొట్టుకున్న ఒక భార్య తనకు ఒకే ఒక్క కూతురండి. ఆ ఒక్క కూతురిని పెంచి పెద్ద చేసింది. యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఆ తల్లి వివాహం చేసింది. ఆ ఇద్దరు భార్య భర్తలు 3 సంవత్సరాల వరకు బాగానే ఉన్నారు. కానీ వారి మధ్యలో 3 సంవత్సరాల తర్వాత గొడవలు స్టార్ట్ అయింది, అనుమానాలు స్టార్ట్ అయింది, పొరపంచాలు స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు తగులు అనుకుంటున్నారు. ఆ భర్త ఈ అమ్మాయిని కొట్టేస్తున్నారు. భయంకరమైనటువంటి దెబ్బలు, చాలా అవమానం, చాలా అనుమానం ఉన్నాయనికి. అలాంటి పరిస్థితుల్లో పిల్లరా తన తల్లి దగ్గరికి వచ్చి చెప్పుకుంది బాధంతా. అమ్మా, నన్ను మా ఆయన కొడుతున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఏ పాప పుణ్యం తెలియదమ్మా, నన్ను అనుమానిస్తున్నాడు, కొడుతున్నాడని తన బాధ అంతా వెళ్ళపోసుకుంది. ఆ తల్లి చెప్పింది కదా, అమ్మా నువ్వెందుకు బాధపడతావు, నువ్వు ఏ పాప పుణ్యం చేయలేదు. మన యేసు ప్రభు వైపు చూడమ్మా. యేసు ప్రభు మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఏ పాపం ఎరగనటువంటి వాడు మన కొరకు స్వగస్తైన స్వరూపమైన లేనివాడైపోయాడు. ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయన ముఖాన ఉమ్మివేయబడింది, పిడిగుద్దులు గుద్దారు, ఆయన గడ్డాన్ని బట్టి లాగారు, పక్కలో బల్లెం పొడిచారు, చేతులను శీలలు కొట్టారు, కాళ్ళలో మేకులు కొట్టి దించారు, శిలవకి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి తీశాడు. ఏ పాపం చేశాడమ్మా యేసయ్య? ఏ నేరం చేశాడమ్మా యేసయ్య? ఏ నేరం చేయలేదు కదా. ఆయన పరిస్తే ఈ రోజున నువ్వెంత నేనెంత బిడ్డ. కొన్ని రోజులు నువ్వు ఓర్చుకుంటే పరిస్థితులు చక్కబడతాయమ్మా. నువ్వు తొందరపడద్దని ఆ పిల్లకు బుద్ధి మాటలు చెప్పి పంపించింది. వెళ్ళింది, ఆ అమ్మాయి వెళ్ళింది, భర్త దగ్గరికి వెళ్ళింది. భర్త మళ్ళీ కొట్టడం ప్రారంభించాడు, మళ్ళీ అనుమానించడం ప్రారంభించాడు, చావు దెబ్బలు కొడుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయి ఆలోచిస్తుంది, దేవుడా నేను కనుక ఈ సమయంలో మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ అంటది, అమ్మా భరించాలి, అమ్మా ఓపిక పట్టాలి అని మా అమ్మ చెప్తుంది. ఇక మా అమ్మకు తెలిసిన బోధ అంతే. ఆ బోధలో అదొక్కటే, నేను మా అమ్మకు చెప్పలేను. 2 విషయాలు ఆలోచించింది అమ్మాయి. ఒకటి, నేను చనిపోవాలి, నేను చనిపోవాలి, నేను చనిపోతే ఈ బాధలు కష్టాలు అన్ని కూడా
అనుకున్నది, కానీ చావడానికి ధైర్యం లేదు. వాళ్ళ అమ్మ చెప్పిన మాట, అమ్మా దేవుడు తీసుకొని వెళ్ళినప్పుడే మనం వెళ్ళాలి, కానీ ఏనాడైనా ఈ చేతులతో మనం చావకూడదు, ఈ చేతులతో మనం మన ప్రాణం తీసుకోకూడదు. ఆత్మహత్య హత్య కంటే ఘోరమైన తల్లి, ఎప్పుడు కూడా అలాంటి పని చేయొద్దు అని చెప్పిన మాటలు ఆ అమ్మాయి చెవుల గింగుర్మని మురుగుతున్నాయి. రెండవది ఏంటంటే, ఆ భర్తకు విడాకులు ఇవ్వాలి అనుకుంది. విడాకులు ఎక్కడికి వెళ్ళగలదు? వెళ్తే అమ్మ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? ఓర్పు కలిగి ఉండాలి, ఓపిక పట్టాలి అని వాళ్ళ అమ్మ చెప్పింది. నేను ఈ సమయంలో మా ఇంటికి వెళ్తే విడాకులు ఇచ్చి ఉండలేను. ఇరుగు పొరుగు వారు అడుగుతారు, ఇది ఏ తప్పు చేసిందో వాడంతా గొడవ చేసి కొట్టి పంపించాడు, విడాకులు ఇచ్చాడు అని అంటారు లోకులంతా, లోకమంతా. కాబట్టి విడాకులు ఇచ్చినా నేను బతకలేను, చచ్చిపోదామన్నా అంత ధైర్యం లేదు అనుకుంది. ఒకటే విషయాలన్నీ వాళ్ళ అమ్మకు చారేసింది. వాళ్ళమ్మ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఒకవైపు దేవుడు ఉన్నాడు, ఒకవైపు తన బిడ్డ అల్లుడున్నాడు. ఆ మధ్యలో ఆ సందులో నిలబడింది ఈ తల్లి. ఆ సందులో నిలబడి ప్రార్థన చేస్తుంది. దేవా, నా కూతురు నా అల్లుడు ఇద్దరు కలిసి సమాధానంగా ప్రేమతో అన్యోన్య అనురాగాలు కలిగి వాళ్ళు ఉండాలయ్యా, వాళ్ళు అలా ఉంటే నేను చూసి సంతోషించాలి అని ఈ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. అల్లుడి కోసం, తన కూతురు కోసం. ఆ సందులో జరిగింది. ఒకవైపు దేవుడున్నాడు, ఒకవైపు గొడవలతో తల్లడిల్లిపోతున్నా, అడ్డుడిగిపోతున్న ఆ ఫ్యామిలీ ఉంది. ఆ ఇద్దరికి మధ్యలో దేవుని ఆ యొక్క భద్రత సందులో ఈ తల్లి చేరి మొరపెడతా ఉంది. కొన్నాళ్ళకి ఈయన బైక్ మీద వెళ్తున్నాడు. వెళ్తుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత తనకి యాక్సిడెంట్ అయింది. కుడి కాలు, కుడి చెయ్యి విరిగిపోయింది. ఆ తర్వాత తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆయన కాలు రెండు చోట్ల విరిగిపోతే రింగులు వేశారు, స్క్రూలు ఆ నట్టు ఫిట్ చేసి టైట్ చేసి ఆ రింగులు వేసి ఇతన్ని ఆపరేషన్ చేసి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చారు, వైద్యం చేశారు. 2-3 నెలల వరకు ఆ హాస్పిటల్లో ఉన్నారు. భర్త నిద్రపోతే భర్త కాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తుంది భార్య, భర్తకు కోరి ముద్దలు తినిపిస్తుంది భార్య, భర్తకు నూనె రాస్తుంది భార్య, భర్త కళ్ళు తినిపిస్తుంది భార్య, భర్తకు స్నానం చేపిస్తుంది భార్య, భర్తతో ప్రేమతో మాట్లాడుతుంది భార్య. ఇదంతా చూసిన ఈ 2 మాసాల్లో ఈ భర్త ఆ అమ్మాయి వైపు అనగా తన భార్య వైపు చూసి, ఇలాంటి మాతృమూర్తి లాంటి అమ్మాయినా నేను ఇంత అభిమానించి కొట్టేది, ఇంత బాధ పెట్టేది, నాలాంటి క్రూరుడు ఉన్నాడా ఈ లోకంలో? నాలాంటి వెలివారు ఉన్నాడా? నాలాంటి ద్వేషపరుడు ఉన్నాడా అని లోపల రిపెంటెన్స్ అయి పశ్చాత్తాపడి తన మనసును మార్చుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కాకముందే యేసు ప్రభుకి ప్రార్థన చేసి ఆ హాస్పిటల్లో రక్షణ పొందాడు ఆయన. రక్షణ పొంది ఆ అమ్మాయిని ఎంతో ప్రేమతో చూసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఫిలాసఫర్ చెప్తాడు, తన భార్యనట మరొక మాతృమూర్తిలాగా చూసుకుంటే ఆ భార్య ఆ భర్తనట పెద్ద కొడుకులాగా చూస్తుందట. ప్రియమైన దేవుడులారా, జాగ్రత్తగా వినండి. ఎంతో ప్రేమించింది ఆ భర్తని భార్య. ఆయన కూడా కరిగిపోయాడు, గుండెలో నలకపడ్డాడు, తన భార్యని హత్తుకున్నాడు. మనసు మారిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా పిల్లారా? మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ అత్తగారు ఉందే ముసలమ్మ, ఈ ముసలమ్మకి ఈ స్టోరీ అంతా
ఇంకా ప్రార్థన చేస్తుంది. దేవుడా నా అల్లుని బాగు చేయి, దేవుడా నా అల్లుని బాగు చేయి, దేవుడా నా అల్లుని మార్చు ప్రభు, నా అల్లుడు నా బిడ్డలు కొడుతున్నాడు ప్రభు అని ప్రార్థన చేస్తుంది. రెండో రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలంతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఈ ప్రార్థన చేయటం మానేయాలంటే, ఈ ప్రార్థన చేయడం మానేయి అని దేవుడు అన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేయడం మానేయని దేవుడు అన్నాడో ఎందుకు అని ప్రశ్నించింది. దేవుడు అన్నాడు, నాకును నీ అల్లుడికి నీ బిడ్డకి మధ్యలో ఉన్న ఆ బట్టల సందులో నుంచి ఇన్ని మాసాలుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావే, ఇన్ని నెలలు ప్రార్థన చేస్తున్నావే, ఆ బట్టలైన సందులో చేరి ప్రార్థిస్తున్న నీ ప్రార్థన ద్వారా నీ అల్లుడిని ఎప్పుడూ మార్చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. అవును, దేవుడికి వారు అవసరం. ఎవరు అవసరం? బద్దలైన సందులో నిలిచేవాడు అవసరం, ప్రార్థించేవాడు అవసరం. అటు లోకానికి ఇటు దేవుడికి మధ్యలో నిలవదగినటువంటి వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు, వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు యొక్క ఆత్మ ఆవేశంతో మీతో చెప్తున్నాను, ఆత్మ నడిపింపుతో నేను మీతో చెప్తున్నాను. మీరు ఆ బద్దలైన సందులో నిలుస్తారా? ఆ బద్దలైన సందులో నిలబడతారా? మీరు నిలబడగలిగితే దేవుడు మీ ద్వారా మరొక చరిత్రను ఆయన పుట్టించాలని, సృష్టించాలని ఎదురు చూస్తున్నాడు. మరొక చరిత్ర మీ ద్వారా దేవుడు ఆయన పుట్టించగలుగుతాడు. ఈ రాత్రి ఒక తీర్మానం మీరు చేసుకోవాలి. ఈ రాత్రి ఒక తీర్మానంతో మీరు ఇంటికి వెళ్ళాలి. దేవుడు బద్దలైన సందుల్లో నిలిచే వారి కోసం చూస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అబ్రహాం యొక్క స్టోరీ మనకు అందరికీ తెలుసు. ఆదికాండం 18వ అధ్యాయం అంతా కూడా ఒక సుందరమైనటువంటి స్టోరీ, ఒక అద్భుతమైనటువంటి స్టోరీ. ఈ 18వ అధ్యాయంలో అబ్రహాము ఎక్కడున్నాడంటే మమ్రే దగ్గర సింధూర వనములో ఆయన ఎండవేళ గుడారపు వాకిటిలో అబ్రహాము కూర్చొని ఉన్నాడంట. దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అబ్రహాము దగ్గరికి దిగి రావడం జరిగింది. అబ్రహాము చూశాడు, కాళ్ళకు నీళ్ళు ఇచ్చాడు. అబ్రహాము భార్యతో చెప్పాడు, 3 మాలికల పిండి తెచ్చి రొట్టెలేమో చెప్పాడు. ఆయన మందలోనికి పరిగెత్తాడు. అప్పటికి ఆయన వయసు ఎంత తెలుసా పిల్లారా? 99 years ఉండొచ్చు, 99 సంవత్సరాల వయసు ఉండొచ్చు. ఆ టైంలో బైబిల్లో మనం చూస్తే పశువుల మందకు పరిగెత్తినట్టు అబ్రహాం దేవుడి కొరకు ఎంతో పరుగులు తీస్తున్నాడో చూడండి, ఎంతో పరుగులు పెడుతున్నాడో చూడండి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడి కోసం పరుగులు తీసే ఆసక్తి మీకుందా? దేవుడి కొరకు పరుగులు తీయగలరా? అబ్రహాం అయితే పశువుల మందకు పరిగెత్తుతూ ఉన్నాడు. పరిగెత్తి ఒక లేత కురంపిన కూడా తీసుకొచ్చేసాడు. ఆ పనివాడికి అప్పగించాడు. ఆ పనివాడు దాన్ని సిద్ధం చేశాడు. ఆ చెట్టు కింద ఆ ఎండ వేళలో ఆ చల్లటి నీళ్ళలో చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఆ ముగ్గురు భోజనం చేస్తున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అక్కడ భోజనం చేస్తా ఉన్నారు. దేవుడు బిడ్డలారా, అందుకే మన పెద్దవాళ్ళు అన్నారు, అతిథి దేవో భవ అని. అతిథి అనేవాడంట దేవుడితో సమానమంట. ఎందుకంటే అతిథి అనేవాడు వేల పాలన కూడా వస్తాడు ఇంటికి. వాడికి వారం వచ్చిన ఉండదు. అయితే అతిథి ఎప్పుడు పడినప్పుడు రావచ్చు. దేవుడు కూడా ఆ రూపంలో ఎప్పుడు పడినప్పుడు వస్తాడేమో అని మన పూర్వీకులు ఇచ్చి అతిథి దేవో భవ అనేటువంటి మాట ఏర్పరిచి అతిథులను గౌరవించడం, అతిథులను సత్కరించడం చేశారు మన పూర్వీకులు. ప్రియమైనటువంటి వాళ్ళ అబ్రహాం కూడా ఆతిథ్యం చేశాడు. బైబిల్ చెప్తుంది, ఆతిథ్యము చేయ మరొకడి అలాగూ చేసిన వారు దేవదూతలకి ఆతిథ్యం చేసిరని. ఎబ్రీ పత్రిక 13:1-2 వచనాలు రాయబడింది, తీయనవసరం లేదు. అయితే ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం వెళ్ళాడు.
విందు చేశాడు, అంతా బాగానే ఉంది. అయితే అబ్రహాము విందు చేసిన తర్వాత దేవుడు వెళ్తా 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 అబ్రహాముతో అన్నాడు, అబ్రహమా, నేను చేయబోతున్నటువంటి పనిని నేను దాచిపెట్టడం నాకు ఇష్టం లేదయ్యా. నేను నీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను, నీతో పంచుకుందాం అనుకుంటున్నాను అబ్రహమా అని చెప్పి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. పిల్లారా, మీకు అర్థమవుతుందా? మీరు ఆలోచిస్తున్నారా? దేవుడు ఏమని చెబుతున్నారు? అబ్రహాముకి ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాక, అబ్రహాముకి ఒక విషయాన్ని ప్రకటించాలనుకుంటున్నాక, అబ్రహాముకి ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాక. ఎందుకంటే అబ్రహాముకి దేవుడికి మధ్యలో దాపరికాలు లేవు. దాపరికం లేనటువంటి జీవితం అబ్రహాము జీవితం. దేవుడి బిడ్డలారా, భార్య భర్తల మధ్యలోనైనా దాపరికాలు ఉండొచ్చు కాక, కానీ స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు. స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు. బైబిల్ గ్రంథంలో చూస్తే 3 చోట్ల అబ్రహాము దేవుని స్నేహితుడు అని రాయబడింది. అబ్రహాము దేవుని స్నేహితుడు రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యెషయా గ్రంథంలో, అలాగే దేవుని బిడ్డలారా దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో అబ్రహాము దేవుని స్నేహితుడు అని రాయబడింది. ఆయన దేవుని యొక్క స్నేహితుడట. దేవుడు ఒక విషయాన్ని అబ్రహాముతో పంచుకుంటున్నాడు, అబ్రహాముతో షేర్ చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు తెలుసా? అబ్రహమా, అది ఆ పట్టణంలో ఉన్నాయి చూడు, మనకి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా ఉన్నటువంటి జంట నగరాల వంటి సొదొమ గొమొర అనే ప్రాంతాలు, ఆ ప్రాంతాలు, ఆ పట్టణాల గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము, ఆ పట్టణాలు చూసావే, ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు పాపము చేసి 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 ఆ ప్రజల పాపం నా సన్నిధికి వచ్చి మొదలుపెడతా ఉంది, ఆ పాపం. కాబట్టి ఆ పట్టణాలని అగ్ని గంధకాల వాన కురిపించి నాశనం చేయడానికి వచ్చానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడితే అబ్రహాము ఆలోచిస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, అయ్యా, సొదొమ గొమొర పట్టణాలు నాశనం చేస్తావా? సొదొమ గొమొర పట్టణం నాశనం చేస్తావా? అయితే ఆ సొదొమ గొమొర పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా నువ్వు ఆ పట్టణాన్ని కాపాడలేవా అని దేవుడు అడిగాడు. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయట నీకు దూరమగును గాక అని దేవుడితో మాట్లాడుతున్నాడు. అంటే ఈయన ఏమంటున్నాడు? దేవా, ఆ సొదొమ గొమొర పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటారనుకో, ఆ పాపిష్టాలతో కలిపి ఈ 50 మంది నీతిమంతులు కూడా చంపేస్తున్నావా? నువ్వు అంత అన్యాయస్తుడువా? నువ్వు సర్వలోకానికి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నావు. నువ్వు అలాంటి వాడవు, నువ్వు అన్యాయం చేస్తావా అని దేవుని యొక్క న్యాయాన్ని ప్రశ్నిస్తున్నాడు, దేవుని యొక్క నీతిని ప్రశ్నిస్తున్నాడు అబ్రహాము. ప్రియమైన దేవుడిలాగా జాగ్రత్తగా వినండి. దేవుడితో చెప్తున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు అన్నాడు, అబ్రహమా, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు కూడా లేరు. ఒకవేళ ఉంటే నేను ఆ పట్టణాలని నాశనం చేయకుండా నేను కాపాడుతాను అని చెప్పాడు దేవుడు. 50 మంది నీతిమంతులు కూడా లేరు. ఒకవేళ 2 పట్టణాల్లో 5 లక్షల మంది జనాభా ఉన్నారనుకోండి, అబ్రహాము ఎంతకి దిగాడైనా 50 మందికి దిగొచ్చాడు. 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడమని అడుగుతున్నాడు. లేదు అని చెప్పాడు దేవుడు. ఒక అడుగు ముందుకేశాడు. ప్రభా, 50 మంది కాదయ్యా, అందులో 5 తక్కువ అవుతారు, 45 మంది ఉంటారు, కాపాడవా? 45 మంది ఉంటే కాపాడుతారని చెప్పాడు. ఇంకొక అడుగు ముందుకేశాడు. 40 మంది ఉంటారేమో, 40 మంది కూడా లేరు, ఉంటే కాపాడుతారన్నాడు. అబ్రహాము దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా,
30 మంది ఉంటారేమో, 30 మంది ఉన్నా నేను కాపాడుతానన్నాడు. అయ్యా 20 మంది ఉంటారేమో, 20 మంది కూడా లేరు కదా, నేను 20 మందిని బట్టి ఆ 20 మందిని కూడా వారితో పాటు ఆ పట్టణాన్ని నేను కాపాడుతానని చెప్పాడు. అయితే అబ్రహాము చివరిగా దేవుడితో ఎవరు మాట్లాడుతున్నాడు? అయ్యా నేను ఇంకొకసారి మాట్లాడతాను అంటూ ఆయన ప్రారంభించాడు. ఒకసారి ఆ రోజులో చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 18వ అధ్యాయం 32వ వచనం దయచేసి చూడండి. అతడు ప్రభువు కోపపడని యెడల నేను ఇంకొక మారే మాట్లాడను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఆ పట్టణాల్లో ఉన్న ఈ 10 మందిని కాపాడుతానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంత మంచి దేవుడు పిల్లరా, మీకు అర్థమవుతుందా? 10 మంది ఉంటే నువ్వు కాపాడాలంటే 10 మంది ఉన్నా నేను కాపాడుతానన్నాడు. అయితే ఒక మాట ఏంటండి, అబ్రాహాము ఎక్కడ స్టార్ట్ చేశాడు? 50 మంది దగ్గర స్టార్ట్ చేశాడు. 50 మంది పోయారు. తర్వాత ఎంతమందికి వచ్చాడు? 40, తర్వాత 40, తర్వాత 30, తర్వాత 20, తర్వాత ఎక్కడికి వచ్చాడు? 10 మందికి వచ్చాడు. దేవుడు అన్నాడా, అబ్రాహ్మ అసలు నీ లైఫ్ ఏంటి, నా లైఫ్ ఏంటి, నువ్వెవరు, నేనెవరిని? భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడని, ఆకాశమును అందున సమస్తాన్ని, భూమిని అందున సమస్తాన్ని, సముద్రాన్ని అందున సమస్తాన్ని సృష్టించిన దేవుని, సర్వశక్తివంతుని, ఇలాంటి నన్ను నా దగ్గరకు వచ్చి ఒక మనుషుడితో మాట్లాడినట్టు సిల్లిగా మాట్లాడతావా? బేరసాలలాడతావా? 50 మంది అంటావు, 45 మంది అంటావు, 45 మంది అంటావు, 40 మంది అంటావు, 30 మంది అంటావు, 20 మంది అంటావు. ఏంటి బాబు, ఎవరు అనుకున్నారు? నా స్టేటస్ ఏంటి తెలుసు నీకు అని అనలేదు దేవుడు. అనలేదు. అనకముందు నేను అంటున్నాడు ఏమని, నేను ఇంకొకసారి మాట్లాడతాను, నేను ఒక్కసారి మాట్లాడతాను. దేవుడు అనలేదు అబ్రాహాముని, అబ్రాహా 50 మంది దగ్గర మొదలైన నీ విజ్ఞాపన 10 మందికి వచ్చేసింది, ఇక ఆపోయా, నువ్వు ఆపో, నీ ప్రార్థన ఆపేసేయి అని దేవుడు చెప్పలే. అబ్రాహామే తను తిరిగిసుకున్నాడు. ఈ 10 మందితో నేను ఆపేస్తానండి. దేవుడు బిడ్డారా, 50 మంది ఉన్నప్పుడు కాపాడవా అంటే దేవుడు జవాబిచ్చాడు, ఇవ్వలేదా? 45 మంది అని అడిగినప్పుడు దేవుడు జవాబిచ్చాడు, ఇవ్వలేదా? 40 మంది అన్నప్పుడు జవాబిచ్చాడు, ఇవ్వలేదా? 30 మంది అన్నప్పుడు జవాబిచ్చాడు, ఇవ్వలేదా? 20 మంది అడిగినప్పుడు జవాబిచ్చాడు, ఇవ్వలేదా? మరి అబ్రాహాము 10 మంది దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? అయ్యా నేను ఇంకొకసారి మాత్రం అడుగుతాను, నువ్వు కాపాడొద్దు అని అడుగుతున్నాడు అబ్రాహాము. అంటే దేవుడు ఇవ్వడాన్ని ఆపు చేయకముందే అబ్రాహాము అడగడాన్ని మానివేశాడు. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి, ఈ విషయం మీకు అర్థం కావాలి. మరొకసారి మాట చెప్తున్నాను, దేవుడు ఇవ్వడాన్ని ఆపు చేయకముందే అబ్రాహాము అడగడాన్ని ఆపు చేశాడు. అబ్రాహాము అడగడాన్ని ఆపు చేయకపోతే దేవుడు ఇవ్వడాన్ని ఆయన మానివేసి ఉండేవాడు కాదు. ఈ రోజున నువ్వు నేను మనమందరం ఇదే పాఠం నేర్చుకోవాలి. 6 నెలలు ప్రార్థన చేస్తావా? ప్రార్థనకి జవాబు రాదనుకోండి, ఇంకేం చేస్తాం? ఈ ప్రార్థనని ఇల్లు ఊడ్చి కసు ఎత్తి పెద్ద దిబ్బ మీద అవతల గోడ అవతల పెద్ద దిబ్బ మీద పారబోసిన వారికి వస్తాయి ఈ ప్రార్థనని. ఇక మనం అడుగు, దేవుడు ఏమి ఇచ్చాడు? 6 నెలలు అడుగుతున్నా, నాకు ఏమి ఇచ్చాడు దేవుడు? ఒక రూమ్ 2 కావాలి అడిగితే 6 నెలలు అయింది, ఒక రూమ్ కూడా దొరకలేదు అని చెప్పి ఏదో కారణాలు నువ్వు అనుకుంటావు. దేవుడు అంటున్నాడు, నువ్వు అడగడం మానకపోతే నేను ఇవ్వడం మానని చెప్తున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నువ్వు అడిగితే చాలు. అబ్రాహాము అడుగుతున్నాడు, అటేమో దేవుడు నాడు, ఇటేమో సొదొమ గొమొర్రా పట్టణాలు
అబ్రహాము యొక్క తమ్ముని కొడుకు లోతు ఆ సొదొమ అనే పట్టణంలో ఉన్నాడు. వారిని బట్టి తప్పించాలని అబ్రహాము విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకవేళ 10 మంది కూడా లేరు అని దేవుడు అన్నప్పుడు అబ్రహాము అడగడం మానివేయకుండా ఇంకా అడుగును, ప్రభువా ఆ పట్టణంలో ఒక్క నీతిమంతుడు ఉంటే ఆ ఒక్క నీతిమంతుడు బట్టి ఆ పట్టణాలను నువ్వు కాపాడవా అని అడిగితే దేవుడు అంటాడు ఆ పట్టణంలో ఒక్క నీతిమంతుడు కూడా లేడు అని అంటాడు అనుకోండి. అప్పుడు అబ్రహాము ఏమంటుంది తెలుసా? ప్రభా ఇక నీ వెళ్ళి ఆ పట్టణంలో ఉంటాను, మరి నన్ను బట్టి ఆ పట్టణం కాపాడవా అని అడుగుతాడు. నన్ను బట్టి ఆ పట్టణం కాపాడవా అని అడుగుతాడు. కానీ అబ్రహాం ఇక ఆ ప్రార్థన ఆఫ్ చేశాడు. ఆ ప్రార్థన పరిధి ఆ పరిధికి వచ్చాడు, ఆమె వేశాడు. ఇక ముందుకి ఆయన అడుగు వేయలేకపోతున్నాడు. అప్పుడు ఏమైంది దేవుడు పిల్లారా? గమ్యం చేరేంత వరకు ప్రయాణం చేయాలి, జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి, ఒక సమస్య కొలిక్కి వచ్చేంత వరకు పరిష్కార మార్గంలో నడుచుకోవాలి. అప్పుడే మనం గమ్యాన్ని చేరుకుంటాం. మధ్యలో ఆగిపోతే మధ్యలో వెళ్ళిపోతుంది కథ అంతా. కథ అక్కడితో సమాప్తం అయిపోతుంది. మనం ఒక అడుగు ముందుకేసి ఆ పనేంటో తేల్చిపడేయాలి. అది ప్రార్థనైనా అది ఏదైనా సరే మనం తేల్చిపడేయాలి. మధ్యలో ఆఫ్ చేస్తే చాలు, అంతా కొలాప్స్ అయిపోతుంది. ఆర్పకుండా ఉన్న నిప్పురవ్వ, మిగిలి ఉన్న అప్పు, జీవితంలో మిగిలిన పాపం, ఈ 3 ఎప్పుడు కూడా భయంకరమైనవే. ఈ 3 కూడా ఎప్పుడు నాశనకరమైనవే. అందుకే మనం బద్దలైన సందులో నిలబడాలి. ఆ సందులో నిలబడి మనం విజ్ఞాపనం చేయాలి. రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. అతని పేరు జేమ్స్. భార్య మంచి ప్రార్థన పరురాలు. ఈ గూడ్స్ రైలు బండి ఉంటుందే, ఆయన ఆ గూడ్స్ రైలు బండిలో ఆయన గార్డ్. అలాంటి జాబ్ చేస్తుండేవాడు. పశ్చిమ గోదావరి జిల్లా. చిన్నతనం నుండి క్రైస్తవ కుటుంబంలో పెరిగినటువంటి ఒక అమ్మాయిని ఆ వ్యక్తికి ఇచ్చారు, పెళ్లి చేశారు. ఇచ్చి పెళ్లి చేశారు. ఉద్యోగం కదా అని ఆయన మారినా మారకపోయినా జాబ్ ఉంది, డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో పెళ్లి చేశారు. పెళ్ళయింది. అతను త్రాగుడు, భయంకరమైన త్రాగుబోతు. 24 గంటలు నిశ్శాంతిగా ఉంటాడు. ఎప్పుడు పడతాడు, భయంకరమైన డబ్బులు. ఈ అమ్మాయి చిన్నతనం నుండి సండే స్కూల్కి వెళ్తూ సండే స్కూల్లోనే ఈ పాప రక్షించబడింది. యవనస్తురాలుగా ఎదిగి రక్షణ పొంది మందిరంలో పరిచయం చేస్తూ అమ్మగారికి అయ్యగారికి దగ్గరగా ఉంటూ అనేక సపరిచర్యలు చేస్తూ తన విశ్వాసాన్ని కొనసాగిస్తున్న రోజుల్లో ఈ అమ్మాయికి పెళ్లి చేశాడు. ఏం లాభం? భయంకరమైన డబ్బులు కొట్టేవాడు. కొడితే రక్తం కళ్ళ చూడాలి. అలాంటి వాతావరణంలో పెరుగుతుంది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని 3 పిల్లలు ఇచ్చడానికి, ఆ 3లో 2 ఆడపిల్లలు, 1 బాబు. ఎప్పుడు కూడా ఆమెను కొడుతూ ఉండేవాడు. భర్త డ్యూటీకి అని వెళితే ఈవిడ చర్చికి వెళ్ళేది. హెబ్రోన్ ప్రార్థన మందిరానికి, భక్త సింగ్ గారి సావాస్ ప్రార్థన మందిరానికి వెళ్ళి అక్కడ వారికి అందరితో చెప్పేది, మా భర్త గారి కోసం ప్రార్థన చేయండి, నా భర్త రక్షణ పొందాలి, నా భర్త సేవ చేయాలి, అది నేను చూడాలి. అందరూ అనేవాళ్ళు రక్షణ పొందితే చాలు, కానీ ఈయన సేవ కూడా చేయాలి అని కోరుతున్నా. అమ్మా నీ కోరికలకు అంతే లేదు కదా అని అనుకున్నాను. కానీ ఆవిడ నా భర్త రక్షణ పొందడం కాదు, నా భర్త సేవ చేయాలి అని మొరపెడుతూ ఉంది. ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉంది. ఒకరోజు ఆయన డ్యూటీకి వెళ్తే
సంఘంలో ఉన్న 10 మంది స్త్రీలని ఇంటికి పిలుచుకుని వచ్చి తన భర్త కోసం రౌండ్ ప్రేయర్, కొలుసు ప్రార్థన చేపిస్తుంది. అలా ఎన్నోసార్లు చేయించింది. ఒక రోజున ఈయన డ్యూటీకి అని బయలుదేరాడు. వారం రోజుల దాకా నేను రానన్నాడు. ఆ తర్వాత పిల్లల ఈయన వెళ్ళిపోయాడు. బ్యాగ్స్ అందుకొని ఇదే సంతోషం అనుకున్నది. ఆ సంఘస్థులు పిలిచింది. తన ఇంట్లో తన భర్త కోసం ప్రార్థన చేపిస్తుంది. ఆయన డ్యూటీకి అని వెళ్తున్నటువంటి వాడు డ్యూటీకి అని వెళ్తున్నానని చెప్పి డ్యూటీకి వెళ్లకుండా ఆయన మధ్యలో తిరిగి వచ్చి ఇంటి వెనకాలకు వెళ్ళి ఆ తలుపు తీసుకొని లోపలికి వచ్చాడు. ఏం చేస్తుందో అని చూద్దామని. కానీ ప్రార్థనలో ఉంది. అందరూ ప్రార్థన చేస్తున్నాడు. మోకాల మీద ఉన్నటువంటి ఈవిడని మోకాల మీద తన్ని పడేశాడు. కొడుతున్నాడు, చెప్పుతో పడుతున్నాడు. భయంకరమైన పూతులు ఆ సంఘస్థులు అందరూ తిరుగుతున్నాడు. నీ భార్యను కొట్టుకో, నీ భార్యను తిట్టుకో, చంపుకో. మమ్మల్ని తిట్టవలసిన అవసరమే ఉంది. నీ భార్య పిలిస్తే మీ మంచును మేము ప్రార్థన చేస్తున్నాం అని వాళ్ళు తప్పించుకున్నారు. చింతనం అందరూ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. ఆ రోజున భయంకరంగా ఆమెను దెబ్బలు కొట్టాడు. ఏమో ఏడుస్తూ ఉంది. ఒకవైపు దేవుడున్నాడు, ఒకవైపు త్రాగుబోతు పడుతున్నాడు. మధ్యలో బద్దలని సందు ఉంది. ఆ బద్దలని సందులో చేరి భర్త కోసం విజ్ఞాపన చేస్తూ ఉంది. ప్రియమైన దేవుడు లాగా ఏం జరిగిందో తెలుసా? అంత క్రూరుడు ఈ ప్రపంచంలో ఉంటాడనిపిస్తుంది. ఒక రోజున భయంకరంగా తాగి ఆ రాత్రి పడుకున్నాడు. అతని దగ్గర అర్ధరాత్రి లేచి ఆమె ప్రార్థన చేస్తుంది. ఎక్కడైనా తాగి ఇద్దరు పడిపోతే పెద్ద కూతురు ఈ భార్య ఇద్దరు వెళ్ళి చేతుల్లో పట్టుకొని మోసుకొని వచ్చి స్నానం చేయించి చిన్న పిల్లవాడిలాగా గోరు ముద్దలు తినిపించేవాళ్ళు. అలాంటి నేపథ్యంలో ఈ వ్యక్తి అర్ధరాత్రి తాగి పడుకున్నాడు. భార్యకి నిద్ర పడతలేదు. భర్త తలం దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంది. యేసయ్యా, నా భర్త సేవ చేయాలి. యేసయ్యా, నా భర్త మారిపోవాలి. యేసయ్యా, నా భర్త పరిచయం చేయాలి. యేసయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటా. సందులో చేరి ఏం జరిగిందో తెలుసా? అర్ధరాత్రానికి మెలకు వచ్చేసింది. ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దం వినిపించింది. లేస్తాడు. తన భార్య తన తలం దగ్గర మోకరిల్లి ప్రార్థన చేయడం చూశాడు. ఆమె కళ్ళు మూసుకుంది. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. ఆమెకి వినపడకుండా తన అడుగుల సప్పటి వినిపించలేకుండా ఆమె వెనకాలకు వెళ్ళి ఆమె వెనకాల నుండి ఆమె మెడకాయ పెట్టాడు. గట్టిగా అదుపుతున్నాడు. ఆ మెడలో కట్టిన ఆ మంగళసూత్రాన్ని ఆమెకి తాడుగా ఉచ్చోబెట్టి ఊరేసి ఆ మంగళసూత్రంతో రాత్రి ఆమెను చంపేశాడు. పిల్లలు అనాథలైపోయారు. ఆవిడ చనిపోయింది. దేవా, నా భర్త మారాలి, నా భర్త రక్షణ పొందాలి, నా భర్త సేవ చేయాలి, నేను చూడాలి అని గోడున విజ్ఞాపన చేసిన ఆ అర్థనాదాలకి పోయినాయి. పిల్లారా, ఏమైపోయినాయి? ఒక్కోసారి దేవుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడు? మన ప్రార్థన దేవుడు కదా, మన ప్రార్థన దేవుడు ఆలోచించడా? మరి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్, ఎందుకు ఇలాంటి పరిస్థితులు? జాబు పోయింది, ఉద్యోగానికి రావద్దన్నారు అధికారులు. తాగి డ్యూటీ చేసేవాడు కాదు. భార్య చనిపోయింది. ఆమె తన కార్యక్రమాలు, ఆమె యొక్క మెమోరియల్ సర్వీస్ కూడా అయిపోయింది. ఇంకా 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 బరి తగ్గించి తాగడం ఆ ఊళ్ళో తిరగడం చేస్తున్నాడు. ఎవ్వరి దగ్గర కూడా విలువలేదు. భార్య చంపినోడు అని తిరుగుతున్నారు. ఒకరోజు భార్యను చంపిన 2 సంవత్సరాలకి ఒకరోజు ఆయన వస్తున్నప్పుడు కాలంలో కొన్ని నీళ్లు ఉన్నాయి గుంటలో. ఆ నీళ్లు ఉన్నప్పటి గుంటలో ఇక్కడ పడిపోయాడు. ఆకాశం అంతా మేఘావృతమైపోయింది. పొట్ట చినుకులు పడుతున్నాయి. ఆ గుంటలో పడిపోయాడు. ఎంతసేపు నాకు తెలియదు. ఒక స్వరం వినబడుతుంది, జేమ్స్
ఎవ్వరు లేరండి. ఉదయకాలం వర్షం చిరుకు వస్తున్నాయి, పేరు పెట్టేవాడు పిలిచాడు, అందరినీ పిలిచాడు, ఎవరు లేరు. నాలో నేనే ఆలాపన చెందుతున్నానేమో అనుకున్నాడు. మరొకసారి స్వరం వినబడుతుంది, జేమ్స్ చూశాడు, ఎవరు అని పిలిచాడని అడిగాడు. ఆకాశంలో ఒక స్వరం ప్రతిధ్వనిస్తుంది. ఆయన అంటున్నాడు, నీ భార్య నమ్ముకున్న నజరేయుడైన యేసు ప్రభువుని నేను నీతో మాట్లాడుతున్నాను. మరణానికి తగిన వాడవును, నేను చంపగలను, కానీ నీ భార్య చేసిన ప్రార్థన అడ్డుకున్నది. లే, నీ ఇంటికి వెళ్ళు, నువ్వు ఏం చేయాలో నీతో మాట్లాడతాను, నువ్వేం చేయబోతున్నావు నీతో చెప్తాను, ఇంటికి వెళ్ళు అని మాట్లాడాడు. తాగింది దిగిపోయింది. అందరి తాగుబోతులతో కూడా మాట్లాడతాడు దేవుడు, ఎవరితోనైనా మాట్లాడతాడు ఆయన సాధ్యమే. వెళ్ళాడు, తలంటు స్నానం చేశాడు. జీవితంలో తొలిసారిగా తన భార్య ప్రార్థన చేసి చేసి కన్నీళ్లతో తడిచిపోయి ముద్దలైన ఆ భార్య బైబుల్ని ఒక్కసారి ఆ చేతులతో పట్టుకున్నాడు. ఫస్ట్ టైం ఆ బైబిల్ పట్టుకున్నాడు. ఏ చేతులతో మురేసి భార్యని చంపాడో అదే చేతులతో భార్య పట్టిన బైబిల్ పట్టాడు. మోకరించాడు. ఒక దర్శనం అతను ఎదురు కనబడుతుంది. ఏ పాపము చేశాడో, ఎక్కడికైనా వ్యభిచారం చేశాడో, ఏ నేరాలు చేశాడో అవన్నీ కూడా ఒక్కొక్కటి 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 అతను కనబడుతూ ఉన్నాయి. చిన్న పిల్లవాడిలాగా ఏడుస్తున్నాడు, మొరపెడుతున్నాడు. ప్రియమైన వారులారా, బురదలో ఉన్నటువంటి మనిషి ఒక చేతి పంపు బోరింగ్ దగ్గర తీసుకెళ్ళి ఆ బోరింగ్ కొడుతూ ఉంటే ఆ బురద ఆ నీళ్ళని కూడా వాటి మీద జాలుగారి ఆ మురికి నీళ్ళు కిందికి ఎలా దిగసారిపోతాయో, ఒక్కొక్క పాపం దేవుడు చూపిస్తూ ఉంటే మొరపెడుతున్నాడు. యేసు రక్తం అతని మీద ఒక పప్పులాగా జాలువాడుతూ ఉంటే ఆయనలో ఉన్న పాపపు మురికి దిగసారిపోతా ఉంది. అంత ఫ్రెష్ అయిపోయాడు. చివరికి తన భార్యను చంపినటువంటి ఆ రాత్రి దృశ్యాన్ని దేవుడు చూపించాడు. గిలగలాడిపోయాడు, కన్నీరు మున్నీరు పర్యంతమైపోయాడు, గుండెలు బాదుకుంటున్నాడు. యేసయ్యా నన్ను చంపు ప్రభువా, నిన్ను మరణానికి పాత్రుని ప్రభువా అని ఏడుస్తున్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. చంపడానికి నీతో మాట్లాడలేదు, చంపాలనుకుంటే నీతో మాట్లాడేవానే కాదు. నీవు నా పరిచయం చేయాలి, నువ్వు నా సేవ చేయాలి. నీ భార్య అదే మొరపెట్టుకుంది భూమి మీద, అందుకే వచ్చాను. నెక్స్ట్ ఆదివారం భార్య వెళ్ళిన హెబ్రోను ప్రార్థన మందిరానికి వెళ్ళాడు. పాస్టర్ గారితో విషయం అంతా చెప్పాడు. పాస్టర్ గారు సంఘ పెద్దలందరూ కలిసి తనకి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత 3 మాసాలు చర్చికి వెళ్ళాడు, 6 మాసాలు చర్చికి వెళ్ళాడు. ఆ తర్వాత అతనికి బాప్తిస్మం ఇచ్చాడు, రక్షణ పొందాడు. ఆ రోజు నేను చర్చికి వెళ్ళి ఏం చేసేవాడు తెలుసా? చర్చి ఓడవడం, కార్పెట్లు పరవడం, చర్చి పూజ దొరకడం, వెనకాల లెటర్లు బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ లెటర్ అడగడం. ఈ లోపున అధికారులు కూడా జాబ్ ఇచ్చారు. అతనికి మంచిగా తయారయ్యాడు, మంచిగా అయిపోయాడు. అధికారులు కూడా అతనికి మళ్ళీ తిరిగి ఉద్యోగం ఇచ్చాడు. 5 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మందిరంలో ప్రార్థన చేస్తుంటే, నా కుమారుడా, నేను ఇందుకొరకు కాదు నేను పిలిచింది, నువ్వు నా పరిచయం చేయాలి, ఇక నీ అనుభవం చాలు అని చెప్పి ఆయన పరిచయకి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన వెళ్ళి సువార్త ప్రకటించి సంఘాన్ని కట్టాడు. ఆ సంఘములు ఇప్పుడు 500 మంది విశ్వాసులు ఉన్నారు. 500 మంది విశ్వాసులు ఉన్నారు. ఎంతటి బైబిల్ పండితులో తెలుసా? నాకు ఏదైనా బైబిల్లో డౌట్స్ వస్తే నేను అడిగేది ఆయన జేమ్స్ గారిని. అంత గొప్ప పండితుడిగా దేవుడు అతను మార్చేశాడు. కిరాయి, ఒక రౌడీ, ఒక హంతకుడు, అలాంటి వాడిని దేవుడు మార్చేశాడు. ఎలా జరిగిందో తెలుసా? అటు దేవుడికి ఇటు తాగుబోతుడికి
మధ్యలో ఆ సందు ఒకటి ఉంది. ఆ సందులో చేరి ఆ భార్య ఆమె ప్రార్థించింది, సందులో నిలబడింది. అది ఆ జీవితాన్ని మార్చడానికి కారణం. పిల్లరా, ఈరోజు కూడా ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి, ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మన దేశమంతా ఎంతో పరుగులు తీస్తూ ఉంది. మన యువతరం చేతికి అందట్లేదు. యువతరం భవిష్యత్తు ఆ గమ్య గోచరంగా మారిపోతా ఉంది. పాపమే వాళ్ళ కన్నుల ఎదుట నాట్యమాడుతుంది. దాని గమ్యం ఏంటో అర్థం కావట్లేదు. నీ బాధ్యత ఏంటి? నీ బాధ్యత ఏంటి? చూస్తూ అలాగే ఊరుకుంటావా, లేకపోతే ఆ సందులోకి వెళ్ళి మాట్లాడతావా? ఆ సందులోకి వెళ్ళి మాట్లాడతావా? దిక్కుమాలిన ప్రార్థనలు మాట్లాడారు. పాస్టర్ గారు మా అమ్మాయి మాట్లాడలేదు, పాస్టర్ గారు మా అబ్బాయి చెప్పిన మాట్లాడలేదు, పాస్టర్ గారు మా ఆయన ఇలా, పాస్టర్ గారు నా భార్యలా. మానండి. మీరు ఆ సందులోకి వెళ్ళండి, మీరు మొదలు పెట్టండి, మీరు మోకండి, ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనకు జవాబిచ్చి తీరుతాడు. మీ ప్రార్థనకు జవాబిచ్చి తీరుతాడు. ఆ సందులోకి వెళ్ళి మనం మొరపెట్టే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీకు తెలుసు మోషే ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. దేవుడు చెప్పాడు, మోషే ఈ ప్రజల్ని కనాను దేశాన్ని తీసుకొని వెళ్ళవయ్యా అని చెప్పి దేవుడు అతనికి ఒక అధికారం ఇచ్చాడు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు విడిపించిన తర్వాత మోషేకి దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? చేతికి కర్రించాడు. దేవుడేమో మోసే కర్రించాడు. ఒక అమ్మాయికి ఒక తల్లి పెళ్లి చేసి పరిదోడిచ్చింది. దేవుడు స్తోత్రం కలుగుగాక. ప్రేమ దేవుడు మోసే చేతికి కర్రించాడు దేవుడు. ఆ కర్రతోనే దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు, ఆశ్చర్యకార్యం చేయడం ప్రారంభించాడు. అలా వెళ్తున్నాడు. మోసే దేవుడు పిలిచాడు, మోసే నేను నీతో మాట్లాడాలి, నువ్వు రా కొండ మీదకి అన్నాడు. మోసే బయలుదేరి కొండ మీదకి వెళ్ళాడు. కొండ శిఖరం మీదకి వెళ్ళాడు. సాంద్ర ధ్వని మోగుతుంది, పూల ధ్వని గడగడగడగా మారు మ్రోగుతుంది. దేవుని యొక్క స్వరం ఆకాశం వినిపిస్తా ఉంది. ఈ ప్రజలందరూ కొండ కింద ఆ స్వరాన్ని విని భరించలేక, మోసే దేవుడు మాట్లాడితే మీరు చచ్చిపోతాం, దేవుడిగా మాట్లాడుతూ మీరు మాతో మాట్లాడాలని మాట పెట్టుకున్నారు ప్రజలంతా కూడా. దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడి స్తోత్రం కలుగుగాక. 40 రాత్రులు 40 పగళ్ళు మోసే దేవుని సన్నిధిలో నిలిచిన రాయబడింది. అర్థమవుతుందా? 40 పగళ్ళు 40 రాత్రులు ఇలా నిలబడ్డాడట. ఒక అడుగు ముందుకే, ఒక అడుగు వెనకే, అలాగే నిలబడ్డాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మోసే ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్స్ వలె మాట్లాడుకుంటున్నారు. 40 రాత్రులు 40 పగళ్ళు మోసే కదలలే, కూర్చులే, పడుకోలే, నిలబడ్డాడు. 30 నిమిషాలు ప్రార్థన చేయాలంటే 30 ముసుగులు దిగుతాం మనం. కొంచెం కాలు దాపుతాం, కొంచెంసేపు కాలు అడిదిప్పి గడియాలు తిరుగుతుంది, అడిదిప్పి ఈ వీపుని గోడ కానించి 4 సార్లు యోనానికి శాప నోరు తెరిచి ఆవరించి స్తోత్రాలు చెప్పి మరి దొంగరాలు దిగి సిట్ రైట్ అయ్యి మరి పెడగాలు పెట్టి ఒక కాలు ముందుకు సాపి 30 నిమిషాలకి ఎన్ని అవస్థలు పడతాం. ఇవాళ రేపు కనబోయే నిండు చూడాలి కనుక అష్ట కష్టాలు పడ్డట్టు 30 నిమిషాలు అష్ట కష్టాలు పడతాం మనం. దేవుని స్తోత్రం కలుగుగాక. 40 రోజులు మోసే కదలలేదు. దేవుడు మొక్కను చూస్తూ ఉన్నాడు. 40 రాత్రులు 40 పగలు అన్నీ నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు. ఆ మాధుర్యాన్ని మోసే అనుభవిస్తున్నాడు, ఆ మహిమని మోసే అనుభవిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మోసే 10 ఆజ్ఞల పాటించాడు మోసేకి దేవుడు. 40 రోజుల చివరిలో దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తు దేశం నుండి నువ్వు తీసుకొని వచ్చిన
వెళ్ళిపో అక్కడికి అన్నాడు దేవుడు. మోషేకి కొండ దిగడానికి ఇష్టం లేదు, తడవు చేసేను అని రాయబడి ఉంటుంది బైబిల్లో. మోషే కొండ దిగి వచ్చాడు. తీరా చూస్తే ఈ ఇశ్రాయేలీయులు ఉన్నారే, ఈ 40 లక్షల మంది, వీళ్ళు ఏం చేశారంటే, మోషే అనేవాడు ఇప్పటికీ 40 రోజులు అవుతుంది ఆ కొండకి, మోషే అనేవాడు చచ్చాడో బతికాడో మంగళం. కాబట్టి అహరోను దగ్గరికి వచ్చి, ఏమయ్యా మీ తమ్ముడు ఎక్కడో మాకు తెలియదు కానీ మాకొక దేవుని చెయ్యి, మాకొక దేవుని చెయ్యి. ఆ దేవుడు మమ్మల్ని నడిపించే దేవుడిగా ఉండాలి, నువ్వు పూజారిగా ఉండాలి. ఏం చెప్పారు ఏమో. ఈ అహరోను ఏం చేశాడంటే, అడిగితే తరువుగా వాళ్ళ చెవులకున్న పోగులు ముక్కులకున్న పోగులు తీసుకొని రమ్మని చెప్పి ఆయన ఒక పెద్ద కొలిమిలో వేశాడు. వేసి మంచి నిపుణుడైన కంసాల చేత బంగారపు తోడకి ఇచ్చాడు. బంగారు తోడ, దానికి ఒక బలిపీఠం కట్టించాడు, దానికి ఒక గద్దె కట్టించాడు. ఆ గద్దె మీద దాన్ని నిల్చొని పెట్టాడు. ఈ అహరోను దానికి తిరణాలు కూడా ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. జాతర 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 ఉంటుంది చూడండి, ఆ జాతర ఏర్పాటు చేశాడు. తాగి నాటబడుతూ దాని చుట్టూ ఎదురుతున్నారు. దేవుడు అది చూశాడు. ఆ తోడను పట్టుకొని అన్నారు, ఓ ఇశ్రాయేలు దేవుడు నీవే, ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని తీసుకొని వచ్చిన దేవుడు నీవే అని ఆ తోడను పట్టుకొని అన్నారు. ఇన్ని అద్భుతాలు చేసి అనిపించి దేవుడు, చెప్పండి ఎవరు? దేవుడు కాదా, ప్రభు కాదా? కానీ వీళ్ళేమన్నారు? తోడను పట్టుకొని ఇశ్రాయేలు నడిపించిన దేవుడు నువ్వే అంటున్నారు. మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు, రక్షణ పొందుకున్నారు, గడ్డలు అయిపోయినాయి, అమ్మాయి పెళ్ళయింది, అప్పులు తీరినాయి. దేవుడు మీరు ఎప్పుడైతే నమ్ముకున్నారో అప్పుడు అద్భుతాలు చేస్తాం మొదలుపెట్టాడు, అద్భుతాలు మొదలుపెట్టాడు. మీరు ఇంతకుముందు అన్యులు మారుమనసు పొందారు, దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. మీరు బస్సులో భద్రాచలం వెళ్తూ పాలన్స్ దాటిన తర్వాత అక్కడ ఏం గుడి ఉంది? పెద్దమ్మ గుడి. అక్కడికి వెళ్ళి అక్కడ చూసి ఇట్లా అనుకోని ఆయన అనుకున్నాడు. చెప్పండి అనుకుంటాడు. ఓనీలే నేను ఒక దేవుణ్ణి, ఆదొక దేవత అనుకుంటే దేవుడు అనుకోను. ఇన్ని అద్భుతాలు చేసి నేను తీసుకొని వస్తే ఆ గొడవ పట్టుకొని నేను ఇశ్రాయేలు దేవుడు ఇదే అని అంటున్నారు. ఎంత అవమానం అది! కోపం మండిపోయి దేవుడు ఆ 10 ఆజ్ఞల పలకలు మొదలుకొట్టిన మోషే కోపంలో. దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే నువ్వు పక్కకి జరుగయ్యా, ఆ గుంపులో బయటికి రా. ఒక్క క్షణం నేను వారి మధ్యలోకి వచ్చానంటే తెగులుతో ఈ 40 లక్షల మంది చంపేస్తాను. నేను 40 లక్షల మంది ఇంత జనాభాని నీ గర్భవాసాన్ని ముట్టించి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకుని వెళ్తాను అని అన్నప్పుడు మోషే ఏం చేసింది తెలుసా? దేవునికి అడ్డం వెళ్ళి దేవునికి అడ్డుపడి ఏమనంటే, అయ్యా అలా చెయ్యకయ్యా, నువ్వు కనుక ఈ ప్రజలందరినీ చంపేస్తే ఐగుప్తు దేశంలో ఆ ఐగుప్తు అనుకుంటారు కదా, ఆ యెహోవా దేవుడికి ఆ ప్రజలు కనాను దేశానికి చేర్చడానికి చేతగాక మధ్యలోని అరణ్యంలో చంపేశారంటారు. నీ పరిశుద్ధమైన నామానికి అవమానం రాదా? అయ్యా నీ పరిశుద్ధ నామం గురించి నువ్వు ఏమి చేస్తావు ఒకసారి ఆలోచించుకో. ఒక స్నేహితుడితో చెప్పినట్టు చెప్తున్నాడు. ఒక మనిషితో మాట్లాడినట్టు దేవుడితో మోసే మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు చంపేస్తావు, నీ కోపంలో ఆ ప్రజలందరూ అఖిలందరూ ఏమనుకుంటారు? నువ్వు చేత కాదనుకుంటారయ్యా, నువ్వు మంచోడి కాదనుకుంటారయ్యా, నీ బాహుబలం చాలా తక్కువ అనుకుంటారయ్యా, తన దేవతలు తన దేవుడే నీకంటే గొప్పవారని చెప్పుకుంటారయ్యా. అలాంటి అవమానం నీకు వస్తుందయ్యా. అయ్యా ఆ అవమానం రాకుండా ఒక్కసారి నీ ప్రజలు క్షమించయ్యా అని ప్రార్థన చేస్తాడు. అప్పటికి దేవుడి కోపం తగలదు. దేవుడి కోపం తగ్గకపోతే మోషే అంటాడు లాస్ట్, ప్రభా చంపితే చంపుకో, కానీ
నీవు రాసిన జీవ గ్రంథంలో నా పేరుందే, నా పేరు తుడిచి, నా పేరు తుడిచేసి వాళ్ళతో పాటు నన్ను కూడా చంపు అని దేవునికి అడ్డు వెళ్ళి దేవుడితో మాట్లాడతాడు. కొంతమంది అంటారు కదా, అబ్బా 100 మంది మాట్లాడుతున్నారా, వాడు వచ్చాడు ఒక్క మాట వెళ్తే అందరు నోళ్ళు మూయబడ్డాయి, అందరు నోళ్ళు మూసుకున్నారు, ఒక్కడు కూడా నోళ్ళు తెరవలే అని గ్రేట్గా చెప్పుకుంటారే. మోసే ఆ మాట అనేవరికి దేవుడు కూడా మాట్లాడలేకపోయాడు. నీ జీవ గ్రంథంలో నా పేరు తుడిచేయి, వాళ్ళతో పాటు నన్ను కూడా చంపు అన్న మాటకి దేవుడు బెండైపోయాడు. అప్పుడు దేవుడు ఒప్పుకొని, సరే మోసే నేను చంపను అని దేవుడు మోసేకు చెప్పాడు. ఆ మాట తీసుకున్న తర్వాత ఈ మోసే ఆ బద్దలైన సందు నుండి లేచి బయటకు వచ్చాడు. పని దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి ప్రార్థన తీవ్రత నీకుందా? ఇలాంటి మొర నీకుందా? ఇలా నువ్వు చేయగలవా? 5 నిమిషాలు ప్రార్థన చేస్తా 500 ఆశీర్వాదాలు అడుగుతావు. ఎంత రోదన చేయాలి, ఎంతో మొర పెట్టుకోవాలి దేవుడి సన్నిధిలో. దేవుడి సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాడు. ఒక గ్రామంలో 3000 ఓట్లు ఉంటాయి. ఆ గ్రామంలో అనేక సంవత్సరాల నుండి ఫ్యాక్షనిజం పేటరేగిపోతా ఉంది. బాంబులు వేసుకోవడం, గుంపులు గుంపులుగా ఇళ్ల మీద పడి ఇల్లు తగలబెట్టడం, చంపేయడం, నడిపాదాల్లో నరకడం, ఫ్యాక్షనిజం. ఆ గ్రామంలో రక్తపు టేర్లు పారుతున్నాయి. పిల్లలకు తల్లి లేదు, భార్యకు భర్త లేదు. అలాంటి నేపథ్యంలో ఆ గ్రామం నశించిపోతుంటే ఒక 60 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధురాలు ప్రార్థన చేస్తుంది. దేవా తండ్రి, నా గ్రామాన్ని రక్షించయ్యా. అటు దేవుడు, ఇటు ఫ్యాక్షనిజంతో రగిలిపోతున్న అట్టుడిపోతున్న గ్రామం మధ్యలో సందు. ఆ సందును చేరి ఎవడ ప్రార్థన చేస్తూ ఉంది. యేసయ్యా, ఒక్కసారి నా గ్రామాన్ని దర్శించయ్యా, ఒక్కసారి నా గ్రామాన్ని మార్చయ్యా, ఒక్కసారి నా గ్రామంలో అద్భుతం జరిగించు ప్రభువా. ఎంతో మంది తల్లులకి పిల్లలు కరువయ్యారయ్యా, ఎంతో మంది భార్యలకి భర్తలు కరువయ్యారయ్యా, రక్తపు ఏరు పారుతున్నాయ్యా. మొరపెడతా ఉంది ప్రతిరోజు దేవుడి సముఖంలో. ఆమె ప్రార్థన విన్న దేవుడు ఒక మంచి అభిషేకం కలిగిన దైవ సేవకుని ఆ ప్రాంతానికి పంపించాడు. 3 రోజుల కోటాలు జరిగినాయి. ఆ కోటాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు. ఆ గ్రామమే ఆ కూడికలకు వచ్చి కూర్చుంది, వాక్యం విన్నది. ఆ తర్వాత 3వ దినాన ఈ పాస్టర్ గారు ఒక పిలుపునిచ్చాడు. ఏమిటంటే, ఎంతో మంది మీరు మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి, యేసు రక్తంలో మీ పాపాలు కడిగి వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు, దయచేసి నిలబడండి అన్నాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 500 మంది లేచినబడ్డారు. నా కోటాలలో 10 మంది కంటే ఎక్కువ నిలబడరు. ఈ రోజున 500 మంది నిలబడ్డారు. ఏమిటి విచిత్రం? అసలు నేను చెప్పిన మాట అర్థమైందా, నాకు అర్థం కాలేదా అని మళ్ళీ ఆయన వాళ్ళందరినీ కూర్చోమని చెప్పి మళ్ళీ అడిగాడు. ఈ రోజున రక్షణ పొందడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు, లేచి నిలబడండి. మళ్ళీ 500 మంది నిలబడ్డారు. అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది, ఓహో నా మాట వీళ్ళకి అర్థమైపోయింది. తెల్లవారు 4వ రోజు బాప్తిస్మా కూడిక ఏర్పాటు చేశాడు. అదొక చిన్నపాటి సభ అయిపోయింది. వాక్యం చెప్పాడు. దగ్గరలో ఏరుంది, ఆ ఏట్లో తీసుకెళ్ళాడు. 500 మంది బాప్తిస్మా ఇచ్చాడు. 500 మంది ఎవరో తెలుసా? కరడు గట్టిన ఫ్యాక్షనిస్టులు, బాంబులు పట్టినోళ్ళు, తుపాకులు పట్టుకున్నాడు, గొడ్డలు పట్టుకున్నాడు. మారు మనసు పొందారు, రక్షణ పొందారు. గ్రామమే మారు మనసు పొందుతుంది. ఆ 4వ రోజు రాత్రి దేవుడి ఇద్దరికి ఒక దర్శనం ఇచ్చాడు. ఒక కళ వచ్చింది. ఆ కళలో దేవదూత ఆకాశం నుండి దిగొచ్చాడు. ఆయన చేతిలో ఒక కిరీటం ఉంది. ఆ కిరీటంలో
ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు బాప్తిస్మం ఇచ్చి రక్షణలోకి నడిపించావు కదా, బహుమానంగా దేవుడి కిరీటం పంపించాడు. 100 మంది రక్షణ పొందారు కాబట్టి 100 మందికి సమానమైన 100 నక్షత్రాలు పొందబడిన కిరీటం నీకు పెట్టమని దేవుడు చెప్పాడు అని ఆ దూత అన్నాడు. అప్పుడు ఈ భాస్కర్ అన్నారు, దూత గారు మీరు పొరపడ్డారు, 100 మంది కాదండి 500 మంది రక్షించబడ్డారు. కాబట్టి 500 నక్షత్రాలతో కూడిన కిరీటం నాకు కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ దూత గారు అన్నారు, నేనేం పొరపడలేదు బాబు, ఈ గ్రామంలో ఒక ముసలావిడ ఉంది, 20 సంవత్సరాల నుండి రక్తపుట్టేలు పారుతున్న గ్రామం కోసం ప్రార్థన చేస్తా ఉంది. ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో సిద్ధం చేయబడింది. అందుకు బహుమానముగా ప్రతిఫలముగా ఈ గ్రామానికి దేవుడిని పంపించాడు. ఆమె ప్రార్థనకి 400 మంది రక్షణ పొందారు, నీ ప్రసంగానికి 100 మంది రక్షణ పొందారు. 400 నక్షత్రాలతో కూడిన కిరీటం ఆమెకి, 100 నక్షత్రాలతో కూడిన కిరీటం నీకు అని దేవుడు స్పష్టంగా చెప్పి మమ్మల్ని పంపించాడు అన్నది దూత. పిల్లరా, ఆ గ్రామానికి దేవుడికి మధ్యలో ఆవిడ సందులో నిలబడి ప్రార్థన చేసింది. మీ బస్తీకి దేవుడికి మధ్యలో మీరు నిలబడగలరా? ఆ పట్టణ సందులో నిలబడగలరా? గాజుల రాజ్యం బస్తీ వాస్తవులారా, హనుమాన్ బస్తీ వాస్తవులారా, కొత్తగూడెం పట్టణ వాస్తవులారా, ఇతర గ్రామాలు పట్టణాలు వచ్చినటువంటి బిడ్డలారా, ఈ రోజున మీ ప్రాంతం కోసం దేవుడికి మధ్యలో మీరు పట్టణ సందులో నిలవబడగలగాలి. అప్పుడే మీ ప్రార్థన దేవుడు అంగీకరించి మీకు జవాబులు దయచేస్తాడు, జవాబులు ప్రసాదిస్తాడు. ఎందుకు ఆలస్యం? రండి, ప్రార్థన పోరాటంలో పాల్పంచుకోండి, ప్రార్థన యుద్ధములో మునిగిపోండి. అయ్యా మోకరించలేదయ్యా, లేవడానికి 6 నెలలు పడుతుంది, కూర్చోవడం 3 నెలలు పడుతుంది, నాకు నేను ఎట్లా ప్రార్థన చేయాలయ్యా నువ్వు అనుకోవచ్చు. నువ్వు ఎలా ఉన్నా కూడా నీ శరీర ఆరోగ్య పరిస్థితిని బట్టి నువ్వు ఎలా ప్రార్థన చేసిన దేవుడు వింటాడు, నువ్వు ఎలా ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. ఒక రోగి లేవలేని స్థితిలో పడుకోలే ప్రార్థన చేస్తాడు, వినడా దేవుడు? నీకు ఆరోగ్యం ఉంది, మోకల్ని ప్రార్థించే భద్రంగా సంతులో చేరు, దేవుడి ప్రార్థన వింటాడు, నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. స్తోత్రం కలుగును గాక. నేను బ్యాప్టిజం తీసుకున్న రోజుల్లో మరి మా ప్రాంతంలో చాలా మంది అన్యులుగా ఉండేవాళ్ళు. మా కాలనీ భారతనగర్ కాలనీలో చాలా మంది అన్యులుగా ఉండేవాళ్ళు. ఈ బజార్ అంతా అన్యులే, ఇటొక బజార్ ఇటొక బజార్ మొత్తం అన్యులే. కానీ ఈ రోజున ఏ అన్యులైతే ఆ రోజున కనబడ్డారో ఆ అన్యులు ఈ రోజున మందిరంలో దేవుని ఆరాధిస్తున్నారు. అన్యులు ప్రేమ వెళ్ళేటట్టు అన్యుల కుటుంబాలు, అక్కడక్కడ కుటుంబం, ఇక్కడ కుటుంబం అని చెప్పొచ్చు. ఆ విధంగా దేవుడు ఆ గ్రామాన్ని, ఆ స్ట్రీట్ ని, ఆ బజార్ దేవుడు మార్చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మాత్రం కాదు, సంఘము ఆ గ్రామానికి ఆశీర్వాదంగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అయితే పిల్లలు దేవుడు ఆ కార్యం చేయడం మొదలు పెట్టాడు. ఎందుకంటే పంటలైన సందులో మోకరించడం, పంటలైన సందులో నిలవడం, పంటలైన సందులో వరపెట్టడం ఎప్పుడైతే చేస్తా ఉన్నామో పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతాన్ని పట్టుకొని ఆ గ్రామాన్ని మార్చడం, పరిస్థితులు మార్చడం మొదలు పెట్టాడు, అద్భుతాలు చేయడం మొదలు పెట్టాడు. ఆ పరిసర ప్రాంతాల్లో దయ్యాలు పట్టిన, రోగాలు వచ్చిన వాళ్ళకి వచ్చే ఒక మాట తెలుసా? కారిపిల్లలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా జరిగింది? బట్టలైన సందుల్లో నిలిచే కృపని దేవుడిచ్చాడు. అదే కృప ప్రాంతాలను కదిలిస్తుంది ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పక్కింటి వారు అమ్మాయి బాగు లేకపోతే కడుపు నొప్పితో వెళ్ళలాడుతుంటే నీ దగ్గరికి వచ్చి, అక్కయ్య, వదినమ్మా, అన్నయ్య వచ్చి మా అమ్మాయి ప్రార్థన చేయండి, మీరు ఆ నూనె వాడతారు కదా, తైలం వాడతారు కదా, ఆ తైలం రాయండి, మా అమ్మాయి బాగుపడుతుందని విశ్వాసం మాకుంది అని వారు మీతో చెప్పగలిగితే మీరు సందులో నిలబడగలిగినటువంటి ఒక స్టేటస్ లో మీరు ఉన్నవారే. అలాగే పిలుపుకి దేవుడు ఈ రోజు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆమేన్.
వాళ్ళని మా గురించి ప్రార్థించండి, వేరే మా గురించి ప్రార్థించండి. ఇప్పటికే నమ్ముకొని సీనియర్ విశ్వాసం అయిపోయినాం. మునిగిపోయిన బెడకాయలాగా అయిపోయినావు నువ్వు విశ్వాసంలో. మళ్ళీ నీకో ప్రార్థన చేయరా మా గురించి? నువ్వే చేయాలి. 10 సంవత్సరాలు వాడికి స్కూల్ పంపించినా వాడికి ఏం కాదు. దేవుని స్తోత్రం కలుగు కాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగు కాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆర్ఫనైజ్ పెట్టాము. ఆర్ఫనైజ్ పెట్టినంత ముందు నవ్య ఒక పాప ఉంది. ఒక సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళింది. ఒక సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకుంది తెలుసా? సంవత్సరం అంతా వెళ్ళి ఏం నేర్చుకుందంటే అని నేర్చుకుంది. 2వ సంవత్సరం ఈ 2 మర్చిపోయి. దేవుని స్తోత్రం కలుగు కాక. పెరగాలనా తరగాలనా చెప్పండి? ఎదగాలనా తగ్గాలా? ఎదగాలి. మరి మీరు ఎదుగుతున్నారా? క్రిస్మస్ పోయింది, జనవరి 1 పోయింది, మీ విశ్వాసం ఎడిపోయింది? పెరిగిందా తగ్గిందా మీ విశ్వాసం? ఆలోచించండి. పెద్దలైన సంతులు నిలవడానికి మిమ్మల్ని మీరు ఆయుధపరచుకోండి. పిల్లలారా, యవనస్తులారా, దేవుని సంగమా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు లోతైన మర్మాలు తెలిసి ఉండొచ్చు, బైబిల్ అంతా ఔపాసన పట్టి ఉండొచ్చు, మర్మాలు కడిగను మారచ్చు. మోకాళ్ళు వేయకపోతే నువ్వు ఫెయిల్యూర్ అయిపోయినట్టే. మోకాళ్ళ ప్రార్థన లేకపోతే నీ జీవితంలో ఏం సాధించలేవు. ఖాళీ డబ్బాని శబ్దం చేసేట్టే ఉంటుంది. రా, మోకాళ్ళ యుద్ధంలో పాల్పంచుకో. ఎవరి మోకాలు నిలబడితే వాళ్ళ మోకాలు తెల్లబడతాయి అక్కడ ఒక దైవజనుడు. ప్రార్థన సాతాను కంటికి పొగలాంటిదని, సాతాను పంటికి పులుసులాంటిదని మాతృలోతరని దైవజనుడు ప్రకటించాడు. ఈ రోజున నీ మోకాల ప్రార్థన ఈ తరంగాన్ని చూసిన సైతాను వాడు కుండలు చదివిపోతాయి. వాడు పితాబాబుడుగా మారిపోతాడు. నీ జోలికి రాడు, వచ్చినా నీతో పెట్టుకోలేడు, పెట్టుకుంటే పడిపోతాడు. అందుకే ప్రార్థనతో మీరు ముందుకు సాగండి. సాగుతారా? ఎంతమంది ఆగుతారు? గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, దేవుని స్తోత్రం కలుగుగాక. సాగుతారా అని అనలేదు, ఆగుతారా స్తోత్రం చెప్పండి అన్నాను. అర్థం చేసుకోలేదు మీరు. దేవుని స్తోత్రం కలుగుగాక. 2 చేతులకి గట్టిగా ఇప్పుడు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఈ సంవత్సరం అంతా దేవుడు నూతనమైన కార్యాలు మీ కుటుంబాలలో ప్రారంభం చేయబోతున్నారు. అద్భుతమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. ఆశ్చర్యమైన కార్యాలు చూడబోతున్నారు. మీ కుటుంబంలో అనేక ఆశీర్వాదాలు దేవుడు నింపబోతున్నారు. చీడ పురుగులు, కొట్ట పురుగులు, పసర పురుగులు తినేసిన సంవత్సరాల పంటలు తెలియబోతున్నారు. ప్రార్థనతో సొంతం చేసుకోబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రి దేవుని తట్టు చూడు.